ఇప్పుడు యాహ్! కరోనా టైప్‌లోనే ఇది కూడా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఏమన్నా ఉందా? అంటే దేశంలో ఇప్పుడు మళ్ళీ లాక్‌డౌన్ పెట్టాలన్న ఒక చర్చ జరుగుతుంది. మనం చూస్తూ జరుగుతుంది. ఉన్నాం సార్. యెస్. పెట్టేయాలి లాక్‌డౌన్ యాహ్! ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఏమన్నా ఉందా? మనుషుల నుంచి మనుషులకి ఏ విధంగా ఇది వ్యాప్తి చెందుతుంది? యాహ్! బికాస్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ జనరల్ మనం చూస్తే ఓకే. హ్మ్. యూ ఆర్ నాట్ కమింగ్ టు దిస్ నేచురల్ థెరపీస్ అండ్ ఆల్. హ్మ్. యూ ఆర్ ఇన్ ద జనరల్ కేటగరీ అండ్ యూ ఆర్ యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ యాంటీ అలర్జిక్ డ్రగ్స్ అండ్ ఆల్. హ్మ్. దట్ ఈజ్ ఆల్సో ఓకే. బట్ ఇట్ హాస్ గాట్ సైడ్ ఎఫెక్ట్. ఓకే. ఓకే. సో బెటర్ ఏంటంటే మనము ఒకరికి డిస్టాన్స్ సోషల్ డిస్టాన్సింగ్ మనం మెయింటైన్ చేయడం. హ్మ్. ఓకే. అండ్ హైజెనికలీ అన్నీ మెయింటైన్ చేయడం. లైక్ హ్యాండ్స్ అన్నీ తుడవడం చేయడం. లేకపోతే అప్పుడు ఎప్పుడైనా ఎవరితో మనం సెకండ్ చేసినామనుకో, లేకపోతే ఆ టైప్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు మనం కాలు కడగడం, చెయ్యి కడగడం, ఫేస్ కడగడం. ఓకే. ఇది అన్నీ చేయడం. అండ్ ఇమ్మీడియేట్లీ సపోజ్ లెట్ అస్ సే యూ హ్యావ్ గాన్ అవుట్ అండ్ అక్కడ ఒకరు తుమ్ముతున్నారు, దగ్గుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మీకు వచ్చేసిందనుకో. హ్మ్. సో ఇమ్మీడియేట్లీ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ లైక్ యూ హ్యావ్ టు టేక్ హాట్ వాటర్. హ్మ్. అక్కడి నుంచి వచ్చాక హాట్ వాటర్ తాగడం మొదలుపెట్టండి. అండ్ లైక్ ద కషాయం విచ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ దట్ కషాయం వాళ్ళ 3 days వరకు తీసుకోవచ్చు. నో ఓకే. ప్రాబ్లమ్. హ్మ్. అండ్ ఫస్ట్ డే ఇట్స్ ఇంపార్టెంట్ అక్కడ. సెకండ్ డే, థర్డ్ డే కూడా వాళ్ళకు అవసరం ఉండదు. ఇఫ్ దే ఆర్ డూయింగ్ దిస్ హాట్ వాటర్ థెరపీ. ఈ కషాయంలో మనం కొన్ని ఐటమ్స్ యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలంటే తులసి ఆకు ఓకే. నంబర్ 1 అండ్ రావి ఆకు నంబర్ 2, 3 is turmeric powder, half teaspoon, and 10 grams of ginger. ఓకే. లైక్ ఆ జింజర్‌కు మనం దంచేసి దాంట్లో వేయాలి. ఓకే. సో ఏసేసి మనం బాయిల్ చేసేసి మనం తాగాలి. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ కొంచెం ఈ అల్లంలో కొంచెం ఘాటు ఉంది కాబట్టి హ్మ్. మనం కొంచెం ఒరిజినల్ తేనె ఉంటే దాంట్లో యాడ్ చేసి కూడా మనం తాగొచ్చు. ఓకే. ఓకే. ఇది ఒక 2, 3 టైమ్స్ తాగితే ఒక్కరోజు తాగితే చాలు అది. ఒక్కరోజు కూడా అది ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ కరెక్ట్‌లీ మై థెరపీ మీకు అది కూడా అవసరం లేదు. హ్మ్. ఒక్కసారి ఒక బకెట్‌లో మీరు 42 డిగ్రీ సెల్సియస్ మీరు వాటర్‌కి టెంపరేచర్ మెయింటైన్ చేసి మీరు కూర్చుంటే వితిన్ 1 అవర్ మీ ఫీవర్ ఎంత హై లెవెల్ ఉన్నా సరే ఇట్ విల్ కమ్ టు ద నార్మల్. హ్మ్. ఓకే. సో ఇది అని దిస్ ఇస్ ద థింగ్. ఓకే. అండ్ ఇన్ కేస్ సంబడీ ఈస్ ఫీలింగ్ వెరీ సీరియస్ లైక్ హ్మ్. దే ఆర్ నాట్ ఏబుల్ టు లైక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ దెమ్‌సెల్ఫ్. అదర్‌వైజ్ వాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది లైక్ హాస్పిటల్‌కి వెళ్తే బాగుంటుంది అంటే వాళ్ళు నా దగ్గరికి కూడా రావచ్చు. అంటే సార్ ఇది సీజన్స్ బట్టి కూడా ఉంటుందా? ఇప్పుడు వింటర్ కాబట్టి వచ్చేసింది. మళ్ళీ సమ్మర్ వచ్చేస్తుంది కదా! మరి ఆ యెస్. సమ్మర్‌లో ఇది మొత్తం ఉండకుండా పోతుందంటారా? యాహ్! డెఫినెట్‌లీ. హ్మ్. యెస్. బికాస్ దిస్ కైండ్ ఆఫ్ వైరస్ ఇట్ ఈస్ అగ్రావేటెడ్ ఇన్ ద కూల్ సీజన్, కూల్ ఓకే. ఎన్వైర్న్‌మెంట్. హ్మ్. ఓకే. సో ఇది అంతవరకు ఉండదు నాకు తెలిసి. ఇది చాలా ఫాస్ట్‌గా తగ్గిపోవడం అవకాశం ఉంది. ఓకే. అండ్ కొన్ని కేసెస్ కల్కట్టా, అహ్మదాబాద్ అండ్ బెంగుళూరులో హ్మ్. మనకు డిటెక్ట్ అయింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ గోయింగ్ ఆన్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ నేచురల్ థెరపీస్ అండ్ ఆల్. ఓకే. ఇఫ్ దే ఆర్ కమింగ్ టు దిస్ నేచురల్ థెరపీ, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్‌ఫుల్ ఐ విల్ టెల్ wonderful natural therapy to reduce any sort of viral infection హ్మ్. which is happened in your body. Okay. And wonderful ante wonderful. No medicine, even if you are taking paracetamol, otherwise you are taking some sort of antibiotic therapy. దానిలో ఏమవుతుంది మీరు చెప్పండి? యాంటీబయాటిక్ తీసుకుంటే మన శరీరంలో ఉన్న మంచి బ్యాక్టీరియాస్‌కు కూడా చంపేస్తాయన్నమాట. ఓకే. ఓకే. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ విచ్ ఐ యామ్ టెల్లింగ్ యూ. ఓకే. ఓకే. సో దాని ద్వారా ఏమవుతుందంటే అగైన్ ఆ బ్యాక్టీరియా మనకు శరీరంలో మనకు పెంచాలంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 ఇయర్. హ్మ్. ఓకే. ఆ మంచి బ్యాక్టీరియా అన్నీ చనిపోతాయి. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 పారాసిటమాల్ మీరు తీసుకుంటే లివర్ డ్యామేజ్. ఓకే. ఆటోమేటికలీ లివర్ డ్యామేజ్ అవుతుంది. హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో హ్మ్. ఆటోమేటికలీ ఏమవుతుందంటే ఈ టైప్ మెడిసిన్ వాడడం వల్ల ద పేషెంట్ విల్ బికమ్ సిక్, మోర్ అండ్ మోర్ సిక్. ఓకే. సో ఇది అన్నీ తీసుకోకుంటే ఈ టైప్ చేయొచ్చు. బట్ మనం 3 days సెలవు పెట్టాలి హ్మ్. అనుకో. అంతే. దాంట్లో ఏముంది మనం వీఆర్ స్పెండింగ్ వెన్ వీఆర్ గోయింగ్ టు హాస్పిటల్ వీఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ, వీఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ టైం. దాంతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మనకు సపోర్ట్ చేయాలి. అండ్ ఒకరు సపోజ్ ఫ్యామిలీ సపోర్ట్ లేదనుకో వాట్ హి హాస్ టు డూ యూ టెల్ మీ? హ్మ్. ఇట్ విల్ బికమ్ హరిబుల్. అవును అగైన్ సార్. హాస్పిటల్ చుట్టూ తిరగాలి. వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలి. అండ్ వాళ్ళు ఏదైతే మెడిసిన్ ఇస్తే అదే వాడాలి. ఇది అన్నీ ఉంటుంది. ఆ హ్మ్. సైడ్ ఎఫెక్ట్స్ మొత్తం తీసుకోవాలి మన బాడీలో. దానికి బెస్ట్ ఏంటంటే ఈ థెరపీ తీసుకోవడం. అండ్ దే విల్ గెట్ డెఫినెట్లీ క్యూర్. లెట్ దెమ్ యూజ్ దిస్ థెరపీ. లెట్ దెమ్
write the feedback on the comment box and finally you are there. సో మనం చూడొచ్చు ఇది అన్ని కామెంట్స్ రూపంలో మనం చూడొచ్చు. ఓకే బట్ ఇట్స్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ ఆల్ వండర్ఫుల్ థెరపీస్ and it will reduce the any sort of viral fever within 1 hour of time. Okay, so it is so wonderful things. Okay. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది కరోనా అంత డేంజరస్ అయితే కాదు, అంత స్థాయిలో ప్రపంచాన్ని ప్రభావితం చేసే అవకాశం అయితే లేదంట. లేదు, it is I'm 100% sure about this. And when the symptoms are started, ఓకే ఆ టైంలో మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, కేర్ఫుల్గా ఉంటే సరిపోతాయి. అక్కడ ఓకే రిప్లికేషన్ పెరిగిపోతాయి మన బాడీలో. దెన్ అప్పుడు మాత్రం లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్. అగైన్ ఇఫ్ ఆర్ గోయింగ్ టు హాస్పిటల్ దే విల్ ఆస్క్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ యూ డూ ఎంఆర్ఐ, యూ డూ దిస్ దాట్, ఓ టెస్ట్ ఈ టెస్ట్ అన్నీ చేసి అడ్మిట్ చేసి వాళ్ళకు ఇది అన్నీ జరుగుతుంది. అండ్ ఫైనలీ ఇఫ్ దే ఆర్ నాట్ అబుల్ టు ట్రీట్ ఇన్ ఏ ప్రాపర్ వే దే విల్ స్టార్ట్ స్టెరాయిడ్స్. స్టెరాయిడ్స్ స్టార్ట్ చేస్తే మీకు ఇమ్యూనిటీ కంప్లీట్గా సప్రెస్ అయిపోయి తర్వాత ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 year టు గెట్ డెవలప్ ఓకే టు కమ్ బ్యాక్ టు ద సేమ్ పొజిషన్ అగైన్. ఓకే సార్. సో అంత లెవెల్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ థెరపీ అండ్ ఐ విల్ సజెస్ట్ దెమ్ ఎవ్రీబడి మస్ట్ ఫాలో దిస్. దే మస్ట్ బి హెల్దీ అండ్ దే షుడ్ నాట్ కమ్ టు దిస్ కైండ్ ఆఫ్ లైక్ హాస్పిటలైజేషన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెరాయిడ్ థెరపీ. ఇది అన్నీ అసలు అవసరం లేదు, వెళ్ళకూడదు యాక్చువల్లీ. ఓకే, దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ పబ్లిక్. And publicly it is already known, I think so. But many people are not aware of such kind of therapies, natural therapies. So వాళ్ళకు ఇది తెలుసుకొని వాళ్ళు ఉపయోగించాలి అండ్ రిజల్ట్ ఎలా ఉంది వాళ్ళ కామెంట్ బాక్స్లో పెట్టాలని నా ఉద్దేశం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.